Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. Degree third year, 5th sem. మన క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏలో 3 and 6, పార్ట్ బిలో 10th క్వశ్చన్లో మహాకవి శాస్త్రాకార విభాగ నుండి క్వశ్చన్స్ ఇస్తారు. మనకు క్వశ్చన్ నెంబర్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 3లో ఒక కవి పరిచయం ఉంటుంది అండ్ క్వశ్చన్ నెంబర్ 6లో ఒక కవి పరిచయం ఉంటుంది. పార్ట్ ఏలో 2 కవి పరిచయాలు ఇస్తారు. 5 + 5 10 మార్క్స్. ఈ మహాకవి శాస్త్రాకార విభాగంలో మనకు 6 మెంబర్స్ కవులు ఉంటారు. ఈ కవులలో క్వశ్చన్ నెంబర్ 3లో ఒకటి, క్వశ్చన్ నెంబర్ 6లో ఒకటి ఇస్తారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 10లో 4 కవి పరిచయాలు ఇస్తారు. మనకు 2 కవి పరిచయాలు రాయాలి. ఈచ్ వన్ 7.5 మార్క్స్. 2 రాస్తే 15 మార్క్స్. ఓకే, పార్ట్ ఏ 3 and 6, పార్ట్ బి 10th క్వశ్చన్లో మహాకవి శాస్త్రాకార విభాగ. మనకు ఫస్ట్ కవి ఆర్యభట. ఈయన గణిత శాస్త్రవేత్త. గణిత శాస్త్ర మరియు ఇతిహాసంలో ప్రాచీనమైనది. ఈ శాస్త్రములకు సంబంధించిన మనకు ఒక సిద్ధాంతం, 5 సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. పౌలిక, రోమక, వాశిష్ట, సౌర, పైతామహ అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. మరి సిద్ధాంతాలకు సంబంధించిన గ్రంథాలు మనకు లభించలేదు, కానీ వాటి ఆధారంగా చేసుకున్నటువంటి యొక్క గ్రంథము నేడు లభించింది. అది సౌర సిద్ధాంత గ్రంథము ప్రచారంలో ఉంది. మన జ్యోతిష్ శాస్త్ర మరియు గణిత శాస్త్ర గ్రంథములలో ఆర్యభట గ్రంథము చాలా ప్రసిద్ధమైంది. ఇది సౌర సిద్ధాంత గ్రంథము చాలా ప్రసిద్ధమైంది. ఆర్యభట. ఇంట్రడక్షన్. ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ancient. Aryabhatta was the foremost of the great mathematician and astronomer of India. There are 5 theories vogue in ancient India which used to be these mathematical systems. They are Paulika, Romaka, Vashishta, Saura, Paitamaham. But most of the fundamental books of those theories are not available today. A few theories only available which belong to Aryabhatta's work, especially Saura system of Aryabhatta, are in vogue. The work of Aryabhatta is foremost and ancient, which is the Saura of astronomical and mathematical theories. ఇది మనకు ఈ యొక్క ఆర్యభట్ట అన్నది చాలా పురాతనమైనది. మరి ఆర్యభట్ట యొక్క జీవనకాలం ఏంటి అని ఎప్పుడు జీవించాడు? ఆర్యభట్ట క్రీస్తు శకం 476వ సంవత్సరంలో జన్మించనని తెలియచున్నది. వీరు కుసుమపురం అనే ప్రాంతమున, ఇప్పటి బీహార్ రాజధాని పాట్నాలో నివసించనని తను రచించిన శ్లోకంలో చెప్పుకున్నారు. కానీ కేరళ ప్రాంతీయులు మాత్రం ఆర్యభట్ట తమ ప్రాంత వాసులని అభిప్రాయపడుచున్నారు. ఆర్యభట్ట రచించిన జ్యోతిష్ శాస్త్ర గ్రంథమే ఆర్యభట్టీయం అని ప్రసిద్ధి చెందింది. మరి ఆర్యభట్టీయంకే ఆర్య సిద్ధాంతం అని కూడా పేరు కలదు. లైఫ్ అండ్ పీరియడ్ ఆఫ్ ఆర్యభట్ట. It is known that Aryabhatta lived in 476 AD. He belonged to Kusumapura. Presently, this is only called as Patna, the capital of city of Bihar. కుసుమపురాన్ని ఇప్పుడు పాట్నా అని పిలుస్తున్నారు. But some Kerala scholars opinion that Aryabhatta belongs to Ashmaka in Kerala. కేరళ అని చెప్పేసి కొందరు అంటున్నారు. Aryabhatta's work is famous as Aryabhattiyam. It is called as Arya సిద్ధాంత. మరి ఆర్యభట్టీయం గురించి కొన్ని విషయాలు. సంస్కృత జ్యోతిష్ శాస్త్ర, గణిత శాస్త్ర గ్రంథములలో ఆర్యభట్టీయం ఎంతో విశిష్టమైనది. మరి దీని యందు 4 పాదములు కలవు. గీతికాపాదము, గణిత పాదము, కాలక్రియాపాదము మరియు గోళాపాదం అని చెప్పేసి 4 పాదములు ఉన్నాయి. మనకు మొదటి పాదమునందు మరి గీతికాపాదంలో సంఖ్యలను ఆధారంగా చేసుకుని ఆర్యభట్టు నుంచే కొన్ని సంకేతములు ఏర్పడ్డాయి. మరి వీటిలో గ్రహములు, రాశులు, అంకకరలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ రెండవ పాదము బీజగణితముకు సంబంధించిన అంశాలు ఉంటాయి. వృత్త, త్రిభుజ, చతుర్భుజ నిర్మాణాల గురించి విషయాలు ఉంటాయి. మూడవ పాదం నందు సంవత్సరము, నెల మొదలగు వాటి కాలమానముల గురించి ప్రతిపాదించబడినవి. 4వ పాదంలో గ్రహముల మధ్యనున్న దూరం, భూఛాయ మరియు సూర్యగ్రహణం, సూర్యునికి ఎంత దూరంలో చంద్రుడు, కుజుడు, బుధుడు
మొదలైన గ్రహములు సంచరిస్తున్నాయి. ఇవన్నీ విషయాలు మనకు 4వ పాదంలో ప్రతిపాదించబడినవి. ఈ విధంగా మనకు ఈ ఆర్యభట్టీయం ఆర్య సిద్ధాంతం 4 పాదములను వివరించారు. గీతికా పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళాపాదం. Aryabhattiyam. There was a prominent place to Aryabhattiyam in Sanskrit astronomical and mathematical works. There are 4 parts in the work, namely Geetikapada, Ganitapada, Kalakriyapada and Golapada. The first one, Geetikapada, deals with planets, signs, degrees, minutes and measurements such as Guli, Hasta, Pushpa, etc. The second one, Ganitapada, deals with arithmetic, trigonometric and algebra calculations. The third one, Kalakriyapada, deals with the time aspect. It is year, month, etc. The fourth one, Golapada, deals with astronomical aspects such as eclipse, distance between planets, the shade of the earth, etc. ఈ విధంగా మనకు ఈ 4 భాగాలు 4 రకాలుగా వివరించబడింది. మనకు ఆర్యభట్ట ఆర్య సిద్ధాంతం రాశాడు. మనకి తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.